ప్రతాప్ రెడ్డి గారు విగ్రహంతో కూడిన ఇండియన్ విగ్రహం జానారెడ్డి గారు ఆయన రావడం వల్ల ఈ సభకి ఒక నిదానం వచ్చింది. నేను గర్వపడతా ఉన్నా. రామనారాయణరెడ్డి ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం కలిగిన వ్యక్తి. కారణం పండిట్ నెహ్రూ కన్నా ఓట్లు ఎక్కువ వచ్చినటువంటి వ్యక్తి. పండిట్ నెహ్రూ కొత్త పార్లమెంటుకు వెళ్ళేటప్పుడు నాకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి రామనారాయణ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన రమ్మని ఆయనతో పాటు పార్లమెంటుకు ప్రవేశించాలని చెప్పేసి విన్నాను, చూశాను. అలాంటి కమ్యూనిస్ట్ యోధుడిని జాతీయ స్థాయిలో గుర్తింపడే స్థాయికి వచ్చారు. దానికి కారణం దాని బేస్ తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలో గుర్తింపు వచ్చింది. సాయుధ పోరాటం ద్వారా చైనా విప్లవం వచ్చింది, రష్యాలో రెవల్యూషన్ వచ్చింది. అయితే భారతదేశంలో సాయుధ పోరాటం ప్రారంభమైంది. అట్లాగే పశ్చిమ బెంగాల్ స్టార్ట్ అయింది. మన తెలంగాణలో ప్రారంభించినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులోకి వచ్చింది. ఆ సాయుధ పోరాటానికి పిలిపించింది రామనారాయణ గారు, మగ్దుం మొహిద్దీన్, బాతం మల్లారెడ్డి గారు. వీరు ముగ్గురు నాయకత్వాన్ని తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించింది. అప్పుడు దాకా జరిగేటువంటి ఉద్యమం అవుతుంది ఒక ఎత్తు. ఈ సాయుధ పోరాటం పిలిపించిన తర్వాత గుణాత్మకమైన మార్పు వచ్చింది తెలంగాణ సాయుధ పోరాటం. 440 మందిని పోగొట్టుకున్నా, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పెంచిన, గ్రామాలు విముక్తి చేసిన, దీనికి అన్నిటికీ పరాకాష్ఠగా సాయుధ పోరాటం పిలిపడంతో మొత్తం దేశవ్యాప్తంగా ఒక గుణాత్మక మార్పు వచ్చింది. అది చేయబట్టి ఇక అప్పటికి రజాకారుల పాలన ఇక అర్థమవుతుంది, కాపాడుకోలేమని చెప్పేసి అభిప్రాయానికి నిజాం చక్రవర్తి వచ్చారు. దాన్ని ఇక్కడ కొనసాగిస్తే ఇది కమ్యూనిస్ట్ దేశంగా మారిపోతుందని చెప్పని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్త పడింది. కాబట్టి ఈయన లొంగడానికి సిద్ధంగా ఉన్నాడు, అందులో సిద్ధంగా లేడు. ఈయన భారత స్వాతంత్రం వచ్చినా కూడా నేను యూఎన్ఓకి అప్లై చేసుకుంటున్నాను, నేను సపరేట్ దేశంగా ఉంటానని, పాకిస్తాన్కి అప్లై చేసుకుంటున్నా, పాకిస్తాన్ అనుబంధంగా ఉంటానని ఈ ప్రయత్నాలు చేశాడు. చివరికి ఏది సాధ్యం కాకపోయేకాడికి ఇదే సమయంగా పటేల్ నాయకత్వం రావడం, ఈయన లొంగబడడం జరిగిపోయింది. అంటే తనగా స్వచ్ఛంగా లొంగింది కాదు. తెలంగాణ సాయుధ పోరాటం యొక్క బీభత్సం అంటే ఉద్యమం ఇక బతకడానికి సాధ్యం కాదనేటువంటి స్టేజ్కి నిజాం ప్రభుత్వం వస్తే ఇదే అదనంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్షరం నుంచి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ చిత్తశుద్ధి ఏంటంటే ప్రపంచంలోనే నిజాం కూటమి పెద్దది, సంస్థానం పెద్దది, ఆర్థికంగా పెద్దది. దీనికి కేంద్రం తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి తీసుకోలేరు. సారీ ఏమనుకోబాకండి, రాజీవార్యాన్ని తీసుకున్నారు. నీ ఆస్తి నీకు ఉంటుంది, నీకు ఎవరిని పని చేస్తాం, అండ్ అక్కడ ప్రివిలేజెస్ ఉంటాయి, నీకు సపరేట్ హౌస్ పంపిస్తాం, ప్రపంచం తిరుగుకోవచ్చు, అనేక రకాల సౌకర్యాలు కల్పించారు. అనేక రకాల సౌకర్యాలు కల్పించిన అవసరం లేదు. ఎందుకంటే 40,000 మంది పట్టం పెట్టుకున్నాడు, అనేక మందిని చిత్రహింస చేశారు. ఒక రజీని మాత్రం ఒప్పుకోలేదు, వాడు దుర్మార్గుడని. మీకు అందరికీ మంచిగా కల్పించారు. ఆ పద్ధతుల్లో ఇది విలీనమైంది. ఏమైనా కానీ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి లేకపోతే ఈ పద్ధతులు వస్తుందని నేను అనుకోలేదు. ఇంకో పద్ధతులు వచ్చి ఉండేది.
దాని నారాయణ గారిని మనం మర్చిపోవడం సాధ్యం కాదు. ఆయన చూస్తున్నాం, ఆనాడే దళితులకి స్కూళ్ళు పెట్టి చదివించాడు, ఆనాడు చేశాడు. ఈరోజు దళితుల్ని గిరిజనుల్ని ఊరు బయట పంపించేస్తున్నారు. నేను మన నెలలో చూశాను, 152 కాలనీస్, అందరు దళితులు, గిరిజనులు, పేదవాళ్ళే. ఈ కాలనీ మొత్తం తీసుకెళ్ళి 156 కిలోమీటర్లు పంపించేస్తున్నారు. అంటే ఇది సనాతన ధర్మంలో భాగమేమో, నయా సనాతన ధర్మం. ఒకప్పుడు భూస్వాములు ఉన్నటువంటి ఊళ్ళలో దళితులు ఉండేవాడు కాదు, వాళ్ళు సపరేట్ ఉండేవి. ఇప్పుడు ఇది పెరిగింది, పట్టణాలలో పెరిగే కొద్ది అందించిన మళ్ళీ ఊరు బయట పంపించేస్తున్నారు. ఈరోజు కూడా దళితుల్ని, ఈ గిరిజనుల్ని ఊరి మీద పెట్టుకోవడం లేదు. అదేమంటే సుందరీకరణ, బ్యూటిఫికేషన్ పెట్టి పంపించేస్తా ఉన్నారు. అప్పుడు ఎన్నేళ్ళ క్రితం ఆయన తీసుకుంది దళిత స్కూల్స్, ఎంత అడ్వాన్స్ థింకింగ్ ఉండడానికి. అది చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ పాలన గుర్తించుకోవాల్సిందంటే పేదవాళ్ళు కూడా మధ్య ఉన్నారు. మనం ఏం చెప్తున్నాము, వాళ్ళని కోలగొట్టండి, అక్కడనే మంచి స్టోరీ బిల్డింగ్ కట్టించండి, నివాసం కల్పించండి. పేదవాళ్ళ మధ్యలో ఉంటే అది పని చేసుకుంటే ఎక్కడ అవుతుంది? వాళ్ళు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాళ్ళు ఏమన్నా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రావడానికి? ఇవన్నీ కూడా మొత్తం దేశ మొత్తం మీద ఇవన్నీ కూడా జరుగుతుంది. నేను అడ్వాన్స్గా రామినాయుడు గారు తీసుకునే వైఖరి చూసినప్పుడు మనం జ్ఞానోదయం కలగాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఇది ఒక విధంగా నిర్ణయించడం సులభం, దాన్ని ఉపసంహరించడం కష్టం, అతి కష్టం. ప్రారంభం చాలా సులభం, సమయంలో తగిన సమయంలో ఉపసంహరించడం చాలా కష్టం. దాని మీద రామినారాయణ గారు ప్రయాణాన్ని ఆనాడు ఉన్నటువంటి కమిటీ ఇవన్నీ దాదాపు మరణశిక్ష విధించడానికి తెలిసింది. దాని నారాయణ గారు బాంబేకి వెళ్ళిపోయారు. ఈ ఎస్కేప్ ఫ్రమ్ హియర్ బాంబేలో సిపిఐ కార్యాలయంలో ఆయన వర్క్ చేశారు. తర్వాత అది స్టాలిన్కి పోవాల్సి వచ్చింది. సోవియట్ యూనియన్ గారు, సుందరయ్య గారు అక్కడ చర్చించారు. చివరికి విత్డ్రా చేసుకోండి, భారతదేశం చాలా పెద్దది, తెలంగాణ చాలా చిన్నది, సాధ్యం కాదు విముక్తి కావడానికి, ఆచరణ సాధ్యం కాదు కాబట్టి విత్డ్రా చేసుకుని సలహా ఇచ్చారు. ఆ సలహా ఇక్కడ ఉంది, కానీ ఎవరు ముందు చెప్పాలా? చెప్తే మనం నిర్ణయిస్తాడు. ఇది కానీ కమ్యూనిస్ట్ పార్టీ తక్కువ ఇది కాదు. మా దగ్గర కూడా పరమాట చెప్తే వీడు మెదురోడు రిలీజియస్ అంటారు. స్టాలిన్ చెప్పిన తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. వచ్చి దాన్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా దాదాపు 1 సంవత్సరం అవుతుంది. చంద్రరాజు గారు, కృష్ణ గారు, సుందరయ్య గారు అడవుల్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టి చాలా గంటలు పడి, ఎందుకంటే పూర్వం వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కష్టం కదా, అతి కష్టం పైన ఉపశమనం జరిగింది. ఆ కొనసాగింకా జరుగుతుంది మన దగ్గర అవశేషాలే. మనం ఎవరు నగరం గురించి చెప్తా ఉన్నాం. అక్కడి నుంచి వచ్చింది ఇదంతా అభావతం. ఇప్పుడు అడవుల్లోనే ఫైట్ చేస్తున్నారు. ఆచరణ సాధ్యం కాదని తెలుసు. మనం సిపిఐ కానీ సిపిఐ చెప్తూనే ఉన్నాం. జనజీవన సంస్థ కానివ్వండి, అమూల్యమైన జీవితాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని అట్లంటే మళ్ళీ కూడా మమ్మల్ని తిడతారు లేదు. కానీ నేను పద్దాక రోజు సంతాపం చెప్తూ ఉన్నాను కదా. వాళ్ళు చంపేస్తూ ఉన్నారు, సంతాపం ప్రకటిస్తూనే ఉన్నాం, బిల్డింగ్లు పెడుతూనే ఉన్నాం. ఎక్కడ సాధ్యం ఇది? అంటే ఇది కేవలం ఇప్పుడు వచ్చింది కాదు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన తర్వాత, విరమణ తర్వాత అప్పటి నుంచి ఆలోచనలు ఉన్నాయి. అందుకే సిపిఐ నుంచి సిపిఐ నుంచి మన నక్సలైట్ పోయారు. అదే కనుక కొనసాగుతూ ఉంది. ఇది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి.
ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని ఎంతవరకు దీన్ని ఉద్యమాన్ని కాపాడుకోవాలో అక్కడ జాగ్రత్త పడి ఉంటే ఇంకొంచెం లాభాలు జరిగిండేవి, మనకి ఫలితాలు ఇంకా మారుగా వచ్చిండేవి. సరిపోయింది. ఇప్పుడైనా సరే ఈ వామపక్ష ఉద్యమం పెరగాల్సి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ 2026 కంతా నక్సల్ ఫ్రీ ఇండియా అంటున్నాడు. ఇది విభేదాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి మాకు విభేదాలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీకి మాకు విభేదాలు ఉన్నాయి. డెమోక్రటిక్లో విభేదాలు ఉంటాయి. ఆ విభేదాన్ని ఆర్గ్యుమెంట్తో రూపొందించుకోవాలి. నక్సల్ సిద్ధాంతం తప్పదే, సిద్ధాంతం ఫైట్ చేయాలి. ఆ సిద్ధాంతం తప్పని చెప్పాలి. అంతేగాని మనం చక్కేస్తాం, నక్సల్ పోతే చక్కేస్తా అని చెప్పేసి ప్రపంచం ఎక్కడ కానీ ఎన్నికైనట్టు ఇట్లా చేసి ఉంటారు. సార్, ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికైన ప్రభుత్వం మేము చంపేస్తామని చెప్పేసి ప్రకటించాలని పట్టుబడి చూసింది హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఎక్కడ ప్రకటిస్తారు అట్లా? నక్సలైట్ ఫైట్ చేయి, ఎవరుతున్నారు? మీ సిద్ధాంతం తప్పని చెప్పు. నీకు ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రచారం చేసుకో. ఆయన అరెస్ట్ చేయి. మాకు విరోధం మేము చేయడం లేదా? మా ముందు మీరు చేయడం లేదా? మేము మిమ్మల్ని చేయడం లేదా? అంతేగాని ఫిజిక్స్ చెప్పేస్తామండి. ఇక్కడ వాళ్ళు చంపుతున్నారు కదా అని అంటారు. ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ వీళ్ళు టెర్రరిస్ట్ ఎంతమంది చెప్పారు? లెక్క చెప్పండి, చెప్తాం. అసలు టెర్రరిస్టులకి నక్సలైట్ మధ్య తేడా కనపడుతుంది. నక్సలైట్లు వేరు, టెర్రరిస్ట్ వేరేయా? టెర్రరిస్ట్ ఒక లక్ష్యం ఉండదు, నక్సలైట్ ఒక లక్ష్యం ఉంది. ఇతరుల తప్పు ఉండొచ్చేమో కానీ ఈ దేశాన్ని మార్చాలని పేదరికం పోవాలని కోరుకునేటువంటి సిద్ధాంతం ఉంది. ఆచరణ ఎడగేస్తున్నారు దాని మీద వివిధాలు మాట్లాడుతుంది. దీనికి ఒక లక్ష్యం ఉంది, దీనికి ఒక సిద్ధాంతం ఉంది, దీనికి ఒక కార్యాచరణ ఉంది. కానీ ఎలాంటి కార్యాచరణ ఏంటంటే టెర్రరిస్ట్ని తీసుకొచ్చి ఈ టెర్రరిస్టులు నక్సలైట్ ఒకటే అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం అర్థం చేస్తాం? చర్చలు వాళ్ళు చేస్తారట, నక్సలైట్ చేయరట, వీళ్ళు చేసుకోవాలి కదా. అంటే వాళ్ళ ఉద్దేశం నక్సల్స్ మనుషులు చంపినంత మాత్రం నక్సలిజం పోతుందా? ఈరోజు అనుకుందాం భారతదేశంలో నక్సల్ చంపేస్తాం, సిద్ధాంతం పోతుందా? ప్రపంచవ్యాప్తంగా కూడా సిద్ధాంతం. ఇప్పటికి 37 దేశాల్లోని కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఈరోజు కూడా. కాబట్టి మోడీ గారు కదా, అమిత్ షా తాళ కింద పెట్టి కాళ్ళు తపస్సు చేసిన సరే కమ్యూనిజాన్ని మీరు ఆపలేదు. ఈ చేత కాదు. మేము కూడా చెప్తున్నాం, నేషనల్ ఫ్రీ ఇండియా అంటారు కదా, పావర్టీ ఫ్రీ అని చెప్పండి. భారతదేశం నక్సలైట్ లేకుండా చేస్తారు కాదు, భారతదేశంలో అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం, పేదరికాన్ని రూపొందిస్తాం, సెక్యులర్ని కాపాడుతాం చెప్పేసి చెప్పండి. అది చెప్పండి, మీరు చంపేస్తాం చెట్టుకుంటుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఈ ఉగ్రవాదాన్ని ఎన్నికలకు ఉపయోగించుకుంటున్నారు. పర్లమెంట్ జరిగినటువంటి ఘటన అది దుర్మార్గమని భారతదేశం ఫస్ట్ టైం ఎన్ని విభేదాలు ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. ఈ దేశాన్ని కాపాడండి, టెర్రరిస్టుల్ని అందరినీ చెప్పాం. అంత సపోర్ట్ చూసుకున్నప్పుడు ఎట్లా కాపాడాలండి? ఎట్లా దీన్ని డీల్ చేసి రాసింది? మూడో రోజే పాటలు పోయి ఎన్నిక ప్రచారం చేస్తావా నరేంద్ర మోడీ? ఈ శవాన్ని తుక్కుంటూ పోయి పాటలు ఎన్నిక ప్రచారం చేస్తున్నాడు. మళ్ళీ మొన్న పోయి అంటాడు, నక్సల్ చంపేశాము, టెర్రరిజం చంపేశామని చెప్పాడు. మొన్న పోయి బీహార్లో ఇంకా కొనసాగుతా ఉంది టెర్రరిజం పైన అంటున్నాడు. అంటే రేపు ఎన్నిక జరిగిన వరకు కొనసాగుతుంది. ఇది ఎన్నికలకు నేను ముడి పెడుతున్నారు, రిలీజియస్ దీన్ని ముడి పెడుతున్నారు. ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగ సంక్షోభం వచ్చింది.
రాజాస్వామి యాడ్ చూస్తుంది, కమ్యూనిస్ట్స్ రాలే, నక్సలైట్స్ రాలే, ప్రతిపక్ష పార్టీ నుంచి రాలే, స్వయాన మోడీ ప్రభుత్వం నుంచి వచ్చింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, నామినేటెడ్ గవర్నర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ పెట్టండి అని చెప్పింది. దానికి ఖండించింది ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, ద్వితీయ పౌరుడు ఆయన. ద్వితీయ పౌరుడుగా ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు జ్యుడిషియల్ ఖండించాడు. న్యాయ వ్యవస్థతో కాన్ఫ్రంటేషన్, చివరికి మంత్రులు ఖండిస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి ప్రభుత్వం రాజ్యాంగం అంగాన్ని ధ్వంసం చేస్తూ ఉంది, జ్యుడిషియల్ దాడి చేస్తూ ఉంది. మనకు స్టేటస్ బాడీస్ ఉన్నాయి, అవి కొట్టాలు కొట్టుతాయి, వాళ్ళే పోరాడుతున్నారు నిధుల్లోకి వచ్చి. కాబట్టి ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి నక్సలైట్ కారణం కాదు, ప్రతిపక్ష కారణం కాదు, ఆర్ఎస్ఎస్ ప్రభావితం బీజేపీని ఉన్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి వాళ్ళకు హీనమైన ఎజెండా పడుతుంది. ఈ దేశంలో డెమోక్రసీ ఉండకూడదు, ఫ్రీడమ్ ఉండకూడదు, సెక్యులరిజం ఉండకూడదు, మొత్తం పద్ధతులు. వాళ్ళకు ఉన్న మోటివేషన్ ఏంటంటే క్వశ్చన్ చేసేవాళ్ళని చదివించుకోవడంతో పాటు వాళ్ళకి హిడెన్ ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఈ రాజ్యాంగానికి ఏమైనా ప్రమాదం వస్తే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కాదు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ డామినేట్ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం నుంచి వస్తుంది. అదే పిలిపించాం, రాజ్యాంగాన్ని కాపాడండి, సెక్యులరిజాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యం కాపాడండి పిలిపించాం. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ ఒక లెటర్ రాశాడు, దాని పెద్ద చర్చ రాత్రి డిస్కషన్లో చెప్పిందేంటి, వాళ్ళతో చర్చించండి, తర్వాత పార్లమెంట్ మీటింగ్ పెట్టండి, అన్ని పార్టీ మీటింగ్ పెట్టండి అని చెప్పారు. దానిపైన దాదాపు రాజ్యాంగం కూడతారా, రాజ్యాంగాన్ని మాట్లాడతారా అని విధంగా ఈ రియాక్షన్ శక్తులు మొత్తం 95% మీడియా మొత్తం బాధ్యతలో ఉంది, పేపర్లు బాధ్యతలో ఉన్నాయి, ప్రజాసంఘాలు బాధ్యతలో ఉన్నాయి, దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడమని చెప్పి వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి దాడులు చేస్తున్నారు. రకరకాల పద్ధతులు ఒక విధంగా ఒక రాజ్యాంగ సంక్షోభేటువంటి పరిస్థితి ఆలోచిస్తాం. ఇక్కడే మనం జాగ్రత్త పడాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైన పార్టీ, జాతీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కలిసి ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇండియా కూటమిలో. దానికి ఇంకొంచెం సమన్వయం చేయాలి, పెద్దవారికి 2 రోజులు ఇంకా సలహాలు ఇవ్వాలి, ఇంకొంచెం తప్పదు. రాబోయే రోజుల్లో ఈ సెక్యులర్ని కాపాడుకోవాలన్నా, డెమోక్రసీని కాపాడుకోవాలన్నా, సాధించేటువంటి ఫలితాలని కాపాడుకోవాలన్నా అందరూ ఐక్యంగా ఉండి సాగించాల్సిందే. దానికోసం సాగించిన పోరాటంలో మన రాజనాయుడు గారు చేసే త్యాగాలు, పోరాటాలు, ఆ స్ఫూర్తితోటి ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి తగిన పద్ధతిలో సాగించాలని పిలిపిస్తా సెలవు తీసుకున్నాను.